మనం చూస్తున్నట్లయితే గత 10 సంవత్సరాలుగా సున్నం చెరువు వాటర్ మాఫియా జరుగుతోంది. నిన్న హైడ్రా వచ్చేసి వాటర్ ట్యాంకర్స్‌ని అలాగే బోర్‌వెల్స్‌ని సీజ్ చేయడం జరిగింది. ఇదే వాటర్ హాస్టల్స్‌కి, ఆఫీసెస్‌కి కూడా పంపించడం జరుగుతుందనేసి చాలా న్యూస్ ఛానెల్స్ అయితే ప్రచారం చేస్తున్నాయి. అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ఈ వాటర్ అనేది హార్మ్‌ఫుల్ అని కూడా చెప్తున్నారు. అసలు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. హైడ్రా అంటేనే పచ్చి అబద్ధం. అది ఎళ్ళేది సున్నం చెరువు వాటర్ కాదు హాస్టల్స్‌కెళ్ళేది. పక్కన ఒక 300 మీటర్స్‌లో ఇంట్లల్లో ఒక బోర్‌వెల్స్ ఏసేసి, చిన్న 60 స్క్వేర్ యార్డ్స్ ఇంట్లో మన కరెంట్ బిల్ 2,50,000 లాక్స్ ఈ మంత్ 4,50,000 లాక్స్ కూడా వచ్చింది ఒక ఇంటికి. ఆ వాటర్ తీసుకెళ్ళి సున్నం చెరువు దగ్గర నింపుతున్నారు. అదే వాటర్ డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. సో, దాంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అది అండర్‌గ్రౌండ్ వాటర్ మాత్రమే. కానీ హైడ్రా ఈ విషయం బయటికి రాకుండా సున్నం చెరువు వాటర్ బయటికెళ్తుంది అని చెప్పి, అది కూడా ఏంటంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, వాళ్ళు ఒక క్లియర్ పొలిటికల్ అజెండాతోని మన రేవంత్ రెడ్డి గారు హైడ్రా అంటే ఏదో మన కోసం కాదది. హైప్ ఫర్ రేవంత్ రెడ్డి అజెండా. ఆయన కోసం మాత్రమే పని చేపించుకుంటున్నాడు హైడ్రాతోని. అక్కడ ఇల్లు కాకుండా ఒక మస్జిద్ కూడా ఉంది. మీరు చూస్తే మస్జిద్ నుంచి కూడా వాటర్ పైప్ లైన్స్ బయటికెళ్తున్నాయి. అదే పైప్ లైన్స్ వచ్చేసి మీకు అక్కడ వాటర్ నింపుతున్నారు. ఇది లాస్ట్ 6 మంత్స్ నుంచి మేము ఎంతో కష్టపడి డిస్ట్రిక్ట్ రెవెన్యూ కలెక్టర్‌కి అందరికీ ఇచ్చి మార్చ్ అండ్ ఏప్రిల్‌లో కొన్ని సీజ్ కూడా చేపించాం. అండ్ రీసెంట్‌గా మనం పబ్లిష్ చేసిన తర్వాత హైడ్రాకి కూడా మనం విన్నపం పెట్టిన తర్వాత ఈ యాక్షన్స్ అన్నీ వచ్చాయి. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రజల కోసం కాకుండా ఒక పొలిటికల్ అజెండా కోసం మాత్రమే వాళ్ళు చేస్తున్నారు ఇది.